వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం ఒక ప్రీమియం హెచ్ఎండిఏ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 ఈ రెండింటికి మధ్యలో ఉండే విధంగా చాలా క్లోజ్, ఈ రెండింటికి ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. 150 ఫీట్ల రోడ్ ఫేసింగ్తో మనకి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రజెంట్ అయితే లాంచింగ్ స్టేజ్లో ఉందండి. ఇందులో ప్రజెంట్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దానికి సంబంధించిన కంప్లీట్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ టోటల్ ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ తోటి మనకి ప్రాజెక్ట్ రాబోతుంది. కంప్లీట్గా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, 40 ఫీటు అండ్ 30 ఫీటు, 60 ఫీటు, 100 ఫీట్ రోడ్స్ కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ రాబోతుంది అనమాట. చుట్టూ ఇండ్లకు మధ్యలో ఆనుకొని ఉండే విధంగా, ఎటు చూసుకున్నా కానీ మంచి కనెక్టివిటీ ఉండే విధంగా. దీనికి నియర్ బై కనుక చూసుకున్నట్టయితే టీసీఎస్ కానీ, ఆదిబట్ల కానీ, రంగారెడ్డి కలెక్టరేట్ కానీ, కొంగరకలాన్ కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చుట్టుపక్కల చాలా కనెక్టివిటీ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట. అంతేకాదండి, రంగారెడ్డి కలెక్టరేట్ కూడా చాలా నియర్ బై ఉంటుంది. బీడీఎల్ కంపెనీ కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఇప్పుడు రాబో ఫ్యూచర్ సిటీ, ఇవన్నింటికి కూడా చాలా కనెక్టివిటీ ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉండబోతుంది అనమాట. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ కానీ, తుక్కుగూడ కానీ, అండ్ మనకు రావిర్యాల ఎగ్జిట్ కానీ, అండ్ ఎగ్జిట్ నెంబర్ 12 కూడా, అంటే 3 ఎగ్జిట్లు కూడా చాలా నియర్ బై ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే రాబోతుంది అనమాట. మనకు టీసీఎస్ కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఆదిబట్ల కానీ, కొంగర